హాయ్ ఎవరీవన్, నేను మీ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే పరిచయం చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, అసలు క్రొకడైల్స్ నాన్ వెజ్జా లేదంటే వెజ్జా? సో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది నాన్ వెజ్ అని. సో మనం చాలా డిస్కవర్లో చూస్తుంటాం, చాలా వైల్డ్ ఛానల్ అయితే చూస్తూ ఉంటాం క్రొకడైల్స్ అనేది నాన్ వెజ్ తినడం. బట్ ఇప్పుడు మీకు ఒక క్రొకడైల్ని అయితే పరిచయం చేస్తాను. సో ఇది ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నాన్ వెజ్ అయితే తినలేదు, అక్కడ ఉన్న ప్రజలు అయితే చెప్తున్నారు. అండ్ దీని నేమ్ వచ్చేసరికి మీట్ బాబియా. సో ఇది మన ఇండియాలో కేరళలోనే ఉంది. సో ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి చూసిరండి. నెంబర్ 2, మీరు నా పక్కన చూస్తున్నారు కదా ఒక ఏరోప్లేన్ ఇమేజ్. సో ఏరోప్లేన్కు ఫ్రంట్ భాగంలో డ్యామేజ్ అయింది. సో ఫస్ట్ నేను ఈ ఫ్యాక్ట్ తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. బట్ ఈ డ్యామేజ్ ఎందుకైందో తెలుసా? ఇది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక పక్షి అనేది దాన్ని గుద్దుకోవడం వల్ల ఈ విధంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే అయ్యింది. సో ఎవరు కూడా ఈ ఫ్యాక్ట్ని అయితే నమ్మరు. సో 99% ఎవరు నమ్మకపోవచ్చు. సో ఏమైతే ఇది ఫ్యాక్టే. నెంబర్ 3, యునైటెడ్ స్టేట్ యొక్క ఒక ఏరోప్లేన్ ఉంది. సో ఈ ఏరోప్లేన్ అనేది ఒకరోజు బయలుదేరితే ఒకరోజు వెనక మనకు ఇది ల్యాండ్ అయితే అవుతుంది. ఈ ఏరోప్లేన్ షాంఘైలో 1వ తేదీ జనవరి 2017 ఇది స్టార్ట్ అయ్యింది అనుకోండి. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది 31వ తేదీ డిసెంబర్ 2016 ల్యాండ్ అవుతుంది. ఇది ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో ఇది కేవలం ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల మధ్య ఉన్న టైం జోన్ ద్వారా మనకు ఈ టైం డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఇది ఓన్లీ గంటలలో లేదు, ఒక రోజు వెనకైతే పడి ఉంది. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం అయితే ఇది బ్యాక్ అయితే వెళ్ళినట్టు మన. నెంబర్ 4, ఒక స్కార్పియన్. అదేనండి మన తేలు, మనకు అందరికి పరిచయమే ఉంటుంది. సో ఈ తేలు అనేది దాదాపు 6 రోజుల వరకు ఊపిరి అనేది హోల్డ్ చేసుకోగలదు. అండ్ ఒక సంవత్సరం పాటు ఏం తినకుండా బ్రతకగలదు. అండ్ దీని మీద ఒకవేళ యూవీ రేస్ పడ్డాయనుకోండి, ఇది చాలా గ్లోగా మెరుస్తుంది. సో ఇది కూడా కలర్ అనేది చాలా అట్రాక్ట్గా ఉంటుంది. సో దాని యొక్క ఇమేజ్ కూడా మీరు నా పక్కన అయితే చూడొచ్చు. నెంబర్ 5, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్. సో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. సో ఈ 2 వ్యక్తులు మన ఎర్త్ను శాండ్విచ్ చేసేసారు. సో ఏ విధంగా చేశారు అనుకుంటున్నారా? ఎర్త్లో ఒక పాయింట్ దగ్గర ఒక బెడ్ను పెట్టి అండ్ అదే ఆపోజిట్ సైడ్ సేమ్ యాంగిల్స్తో మనకు ఈ శాండ్విచ్ని అయితే తయారు చేయడం జరిగింది. సో కరెక్ట్గా మిడ్ పాయింట్లో అయితే వీళ్ళు శాండ్విచ్ చేయడం జరిగింది. పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్ పెట్టి సో వీళ్ళు మన ఎర్త్ని శాండ్విచ్ చేసేసారు. సో న్యూజిలాండ్లో ఒక బ్రెడ్ అయితే, స్పెయిన్లో ఇంకొక బ్రెడ్. సో ఈ విధంగా మన ఎర్త్ని అయితే శాండ్విచ్ చేసేసారు. నెంబర్ 6, మనకి ఎవరైనా ఒక హెల్ప్ చేశారనుకుంటే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటాం, లేదంటే ఒక 6 months గుర్తుపెట్టుకుంటాం, లేదంటే ఒక ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేశాను అనుకోండి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. బట్ వాళ్ళని అయితే మనము కలవడానికి కూడా ట్రై చేయలేము. బట్ ఒక పెంగ్విన్ ఉంది. ఈ పెంగ్విన్ ఒక వ్యక్తి ప్రాణాలు అయితే కాపాడడానికి జరిగింది. సో దీన్ని కాపాడినందుకు అది ప్రతి సంవత్సరం అతని అయితే కలుస్తుంది. సో మీరు డౌట్ రావచ్చు, అది ఇంటి దగ్గర ఉండొచ్చు, సో కలుస్తుందని మీరు డౌట్ రావచ్చు. బట్ ఇది ఇంటి దగ్గర అయితే లేదు, 8000 కిలోమీటర్ల నుంచి వచ్చి అతన్ని కలిసి వెళ్ళిపోతుంటుంది. రియల్లీ గ్రేట్ కదా పెంగ్విన్. సో నెంబర్ 7, మనము ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా లేదంటే బబుల్ గమ్ తిన్నా లేదంటే చాక్లెట్ తిన్నా టీచర్స్ వెంబడే బయటికి తరిమేస్తారు. బట్ ఇప్పుడు నేను ఒక రూల్స్ అయితే చెప్తాను. సో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి వాటర్ సప్లై చేస్తారు, చాక్లెట్ సప్లై చేస్తారు, అండ్ శాండ్విచెస్ అండ్ ఇంకా నాప్కిన్స్ కూడా సప్లై అయితే చేస్తారు. తిన్న తర్వాత తెచ్చుకోవాలి కదా మూతి. సో ఈ విధంగా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి అనేది సప్లై చేస్తారు. అది ఏ దేశమో కాదు, సౌదీ అరేబియాలోనే. నెంబర్ 8, ఒక బ్రాండ్ ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకొచ్చే దాని యొక్క ఆపోజిట్ బ్రాండ్ డెఫినెట్గా వాటికి ఏదో ఒక లోపం అయితే చూపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ సోనీ అనేది వాక్మ్యాన్ అనే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చింది. బట్ ఇవి వాటర్ ప్రూఫ్ అని తీసుకురావడం జరిగింది. బట్ వేరే కంపెనీ ఇవి వాటర్ ప్రూఫ్ కాదని చూపించడం వల్ల ఇవి డైరెక్ట్గా సేల్ చేసేటప్పుడే వాటర్ బాటిల్లో ఈ యొక్క వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని పెట్టి సేల్ చేసింది. సో అండ్ ఇవి ఒక స్పోర్ట్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కాబట్టి అండ్ బాటిల్ కూడా యూజ్ అవుతుంది. నెంబర్ 9, మనం ఏదైనా కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంటుంది అండ్ ఫోన్ కూడా ల్యాగ్ అవుతుంది గేమ్స్ ఆడేటప్పుడు. బట్ మనము ఈ ల్యాగ్ వచ్చినప్పుడు చాలా విసిగిపోతూ ఉంటాం. బట్ నాసా కేవలం 4 KB ర్యామ్తోనే చంద్రుని మీదకి వెళ్ళొచ్చింది. అదే 4 GB ర్యామ్ అనుకుంటే. నెంబర్ 10, మనకు అవెంజర్స్లోనే హల్క్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ హల్క్కి ఒక ఫేమస్ అనేది ఏంటంటే అతని యొక్క గ్రీన్ కలర్ అండ్ అతని యొక్క బాడీ. సో ఈ విధంగా మనము అతనిలో 2 ఫేమస్ క్యారెక్టర్స్ చూడవచ్చు, బాడీ అండ్ కలరు. సో ఈ రెండింటి కూడా మనకు బాడీ అనేది ఆల్రెడీ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. బట్ అతని యొక్క కలర్ అనేది వాళ్ళు డిసైడ్ చేయలేదు. ఇది ఒక ప్రింటర్ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ప్రింటర్ ఎర్రర్ వల్ల అతనికి నార్మల్గా మన కలర్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ ప్రింటర్ యొక్క ఎర్రర్ వల్ల అతనికి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో అప్పుడప్పుడు మిస్టేక్స్ కూడా బాగానే ఉంటాయి.
నెంబర్ 11, ఇప్పుడు నేను మీకు ఒక యూట్యూబర్ని అయితే పరిచయం చేస్తాను. ఇతనికి 2000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ 2000 సబ్స్క్రైబర్స్ యొక్క నేమ్స్ అనేది అతను ఒక పేపర్లో అయితే రాశాడు. సో ఆ 2000 యొక్క సబ్స్క్రైబర్స్ నేమ్స్ రాసిన తర్వాత ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. సో అతనికి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న అతనికి దాదాపు ఆ వీడియోకి 30 మిలియన్ యొక్క వ్యూస్ అయితే రావడం జరిగింది. ఆ యూట్యూబర్ యంగ్ యూట్యూబర్ అనుకుంటున్నారా? నో 73 ఇయర్స్ అయితే ఉన్నాయి అతనికి. ఇతను ఒక పోర్చుగీస్ యూట్యూబర్. తాత రియల్లీ గ్రేట్ కదా. నెంబర్ 12, ప్రెసెంట్ ఆర్మీ వాళ్ళకి అడ్వాన్స్డ్గా కలిగి ఉన్న మిషన్స్ ఉన్నాయి. బట్ పూర్వం వీళ్ళకి అవన్నీ లేవు కాబట్టి 1900స్లో వాళ్ళకి సైకిల్ ద్వారానే ఏదైనా చేసుకునే వాళ్ళు. బట్ ఆ సైకిల్ అనేది టైర్స్తో తయారు చేసినట్టయితే డెఫినెట్గా ఎప్పుడు పంచర్ అవుతూనే ఉంటుంది. బట్ అప్పటి కాలంలో వీళ్ళు స్ప్రింగ్స్తో సైకిల్ అనేది చేయడం జరిగింది. దాని యొక్క ఇమేజ్ అనేది మీరు నా పక్కన చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. నెంబర్ 13, మనం స్కూల్కు మన ఇంటి దగ్గర ఒక బస్సులో ఎక్కితే డైరెక్ట్గా మన స్కూల్ దగ్గర దిగుతూ ఉంటాం. ఒకవేళ బస్ లేకపోయినా కూడా మనము ఈజీగానే స్కూల్స్ దగ్గరకు వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను ఒక స్కూల్ గురించి అయితే చెప్తాను. ఒక పెద్ద నది ఉంది. ఆ నది యువతల నుంచి అవతల వీళ్ళు స్టూడెంట్స్ అనేది దాటుకోవాలి. ఒక పుల్లి ద్వారా వాళ్ళు ఒక మౌంటైన్ నుంచి, అంటే ఈ యొక్క రివర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అయితే వెళ్తారు. ఇటలీలోని మొదినా అనే దేశంలో ఈ స్కూల్ అనేది ఉంది. ప్రెజెంట్ అయితే కాదు, 1959లో అయితే ఈ స్కూల్ అయితే ఉంది. ఈ విధంగా స్టూడెంట్స్ అనేది ట్రావెల్ చేసేవారు. నెంబర్ 14, ప్రపంచవ్యాప్తంగా 4.8 బిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఉంటే కేవలం 4.1 బిలియన్ మాత్రమే టూత్ బ్రష్ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏం వాడుతున్నారో. నెంబర్ 15, ఆస్ట్రేలియా సంవత్సరానికి దాదాపు 7 సెంటీమీటర్స్ నార్త్ వైపు వెళ్తుంది. దీన్నే లార్జెస్ట్ మూవింగ్ కాంటినెంట్ ల్యాండ్ మాస్ ఇన్ ద వరల్డ్ అనేది అంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మీకు పరిచయం చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.